ఆనియన్స్ని ఎక్కువ కేజీలు తెచ్చుకొని స్టోర్ చేసుకున్నామనుకోండి, ఒక్క ఆనియన్ పాడైపోయినా కూడా మిగతా ఆనియన్స్ అన్నీ కూడా త్వరగా కుళ్ళిపోతాయండి. అప్పుడు ఆనియన్స్ అనేవి వేస్ట్ అయిపోతాయి కదా. ముందుగా ఆనియన్స్ అన్నీ కూడా ఒకే దగ్గర కాకుండా ఇలా కొన్ని విడివిడిగా వేసామనుకోండి, గాలి అనేది ఎక్కువగా చొరబడి కుళ్ళిపోకుండా ఉంటాయి. ఆనియన్స్ అనేవి త్వరగా పాడవకుండా ఉండాలి అంటే టిష్యూ పేపర్ ఉంటుంది కదండి, ఒక టిష్యూ పేపర్ని ఇలా రెండుగా చేసిన తర్వాత ఒక్కొక్క టిష్యూ పేపర్ని ఇలా ఆనియన్స్ని స్టోర్ చేసుకున్న దాంట్లో పెట్టేసుకున్నాం అనుకోండి, తడి కానీ ఏదైనా డస్ట్ ఉన్నా కూడా ఈ టిష్యూ పేపర్ అనేది తీసుకోవటం వలన ఆనియన్స్ అనేవి త్వరగా పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఫోన్ వైర్ కానీ లేదా ఏదైనా డిష్ వైర్ కానీ ఏ వైర్ అయినా సరేనండి, ఇలా మధ్యలో తెగినప్పుడు వైర్లు అనేవి బయటికి వచ్చేసాయి కదా, మనము ఆన్లో పెట్టినా కూడా షాక్ అనేది తగిలే అవకాశం ఉంటుంది. ఇలా క్యాండిల్ని తీసుకొని ప్లాస్టిక్ బాటిల్ యొక్క వాటర్ బాటిల్ క్యాప్ ఉంటుంది కదండి, దాన్ని ఇలా సీజర్ మధ్యలో పెట్టేసి మనము కొన భాగాన్ని మాత్రమే వేడి చేయాలి. ఇలా వేడి చేయటం వలన అది పూర్తిగా కరిగిపోతుందండి. ఇలా కరిగినప్పుడు ఎక్కడైతే వైర్ తెగిందో ఆ ప్లేస్లో ఈ వైర్తో ఈ ప్లాస్టిక్ దాన్ని జాయిన్ చేసేయాలి. ఇలా లిక్విడ్గా వస్తుంది కాబట్టి ఈ వైర్కి త్వరగానే అంటుకుంటుందండి. అప్పుడు ఆ ప్లేస్ అనేది పూర్తిగా కవర్ అయిపోతుంది. ఎలాంటి వైర్లైనా సరేనండి, మనము వేస్ట్ అని పడేయకుండా ఇలా ప్లాస్టిక్ బాటిల్ యొక్క మూతను కూడా యూజ్ చేసుకున్నాం అనుకోండి, మనము డబ్బులు ఖర్చు పెట్టి మరొక ఛార్జర్ని కొనాల్సిన పని లేకుండా ఇంట్లోనే ఇలా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, క్యాప్ని కరిగించి ఇలా వైర్కి వేసామనుకోండి, నీట్గా ఉంటుంది. మనము ఆన్లో పెట్టినా కూడా చేతి తలిగిన షాక్ కొట్టకుండా ఇలా వైర్ని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. కార్డ్బోర్డ్ రోల్ ఉంటుంది కదండి, దాన్ని నైఫ్తో ఇలా మధ్యలో రౌండ్గా కానీ లేదా మీరు స్క్వేర్ షేప్ కానీ ఏ విధంగానైనా సరేనండి, రెండు చివర్లు కొద్దిగా వదిలేసి ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా కరెంటు పోయినప్పుడు ఇలా క్యాండిల్ని ఈ కార్డ్బోర్డ్ రోల్ మధ్యలో పెట్టేసామనుకోండి, స్టిఫ్గా అలాగే ఉంటుంది, కింద పడకుండా ఉంటుంది. మనము పట్టుకోవడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుందండి. ఒక్కొక్కసారి క్యాండిల్ని పిల్లలు కానీ మనం కానీ చేత్తో పట్టుకున్నప్పుడు దాని లిక్విడ్ అనేది మన చేతుల మీద పడి మంట అనేది ఏర్పడుతుంది కదా, అలా కాకుండా ఉండాలంటే ఈ టిప్ని ఫాలో అవ్వండి. వాటర్ బాటిల్ యొక్క క్యాప్ని తీసుకొని నైఫ్తో ఇలా రెండు వైపులా కూడా కట్ చేసుకోవాలి. తర్వాత పై భాగాన కూడా ఇలా మార్క్ చేసుకొని నైఫ్తో మార్క్ చేసుకున్న భాగంలో కూడా ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. క్యాండిల్ సహాయంతో ఈ ప్లాస్టిక్ బాటిల్ యొక్క మూతను పై భాగాన మాత్రమే కొద్దిగా వేడి చూపించామనుకోండి, అది ఇలా కిందికి ప్రెస్ చేయడానికి చాలా వీలుగా ఉంటుంది. ఘాట్లు పెట్టిన మధ్యలో నుంచి ఇలా నైఫ్ని పెట్టేసామనుకోండి, దాంట్లో నుంచి ఈజీగా వచ్చేస్తుంది. నైఫ్తో ప్లాస్టిక్ బాటిల్ని కట్ చేయాలన్నప్పుడు మనకి గ్రిప్ అనేది సరిగా ఉండదండి. అలాగే కింది వైపున మన చేతికి తగులుతుందనే భయం ఉంటుంది కదా, అలా తగలకుండా ఉండాలి అంటే ఇలా ప్లాస్టిక్ బాటిల్ యొక్క మూతను వేసేసామనుకోండి, మనము ఈజీగా కట్ చేసుకోవచ్చు. స్టవ్ పైన చిన్న గిన్నెను పెట్టి వేడి చేయాలి అన్నప్పుడు ఇలా స్టాండ్ను పెట్టి వేడి చేసామనుకోండి, ఎలాంటి చిన్న గిన్నెనైనా వేడి చేసుకోవచ్చు. ఒక చిన్న బౌల్లో వాటర్ని వేసి 4-5 లవంగాలను వేడి చేసుకోవాలండి. దీనివల్ల వాటర్ అనేది కొద్దిగా కలర్ అనేది చేంజ్కి వచ్చేస్తుంది. ఇలా లో ఫ్లేమ్లో వేడి చేసిన తర్వాత ఇలా కలర్ అనేది మారినప్పుడు దీంట్లో కొద్దిగా వైట్ వెనిగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మీ ఇంట్లో వేప నూనె ఉంటే వేప నూనెని యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ వేప నూనె లేదు కాబట్టి నేను హెయిర్కి పెట్టుకునే ఎలాంటి కొబ్బరి నూనె పర్వాలేదండి, ఆ కొబ్బరి నూనెను ఒక 2-3 డ్రాప్స్ అనేది వేసే ముందు ఈ లవంగాలను ఇందులో నుంచి తీసేయండి లేదా జాలితో సపరేట్ చేసుకోవాలి. ఇలా కొబ్బరి నూనెను వేసిన తర్వాత కొద్దిగా కలిపేసి స్ప్రే బాటిల్లో కానీ ఏదైనా ఇలాంటి బాటిల్లో వేసుకొని మనము బయటికి వెళ్ళినప్పుడు కానీ లేదా ఇంట్లో దోమల బెడద ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా చేతికి అప్లై చేసి మన కాళ్ళకు చేతులకు లేదా పిల్లలకి బాగా అప్లై చేసామనుకోండి, దోమలు అనేవి మనకి కుట్టకుండా ఉంటాయి. ఈ ఘాటైన స్మెల్కు దోమలు అనేవి మన దగ్గరికి దరి చేరకుండా ఉంటాయి. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. దీంట్లో ఎలాంటి కెమికల్స్ని వాడకుండా మన ఇంట్లో ఉండే వాటితోటే ప్రిపేర్ చేసాం కాబట్టి చిన్నపిల్లలు కూడా యూజ్ చేసుకోవచ్చు. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. పిల్లల నోట్బుక్స్ కానీ చార్ట్స్ ఉంటాయి కదండి, డ్రాయింగ్ వేసే చార్ట్స్ కానీ ఏదైనా సరేనండి,
ఇలా మనము చేత్తో కట్ చేసినప్పుడు అవి సగానికి కాకుండా ఇలా మధ్యలో కట్ అయిపోతాయండి. ఇలా పిల్లలు ఈజీగా కట్ చేసుకోవాలి అంటే దువ్వెనకు నైఫ్ ఉంటుంది కదండి, దాన్ని గ్లూ గమ్ముతో పర్మనెంట్గా అతికించేసుకోండి. నేనైతే ఇక్కడ మీకు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నానండి, లేదా ప్లాస్టర్తో కూడా పెట్టేసుకోవచ్చు. ఎక్కడి వరకు కట్ చేయాలో చూసుకున్నాక ఇలా దువ్వెన మధ్యలో పేపర్ని పెట్టేసామనుకోండి, సమభాగాలుగా కట్ అవుతుంది. మీకు ఎంత చిన్నగా సమానంగా కట్ చేసుకోవాలన్నా సరేనండి, ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా దువ్వెనను ఇలా కింది భాగాన పెట్టేసి మనం కట్ చేసుకున్నామనుకోండి, ఎలాంటి పేపర్ అయినా సరేనండి నీట్గా కట్ చేసుకోవచ్చు. ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు ఇలా గోరువెచ్చని వాటర్లో రాళ్ళ ఉప్పును వేసుకోవాలి. దీనివల్ల మన ఒంట్లో ఉన్న బాడీ పెయిన్స్తో పాటు నెగటివ్ ఎనర్జీ కూడా పూర్తిగా పోతుంది. చిన్న పేపర్ని కట్ చేసుకొని దానిపైన పెన్తో కానీ పెన్సిల్తో స్కెచ్తో దేంతో అయినా రాయొచ్చండి. పిల్లలకి కనపడే విధంగా ఇలా స్నాక్స్ కానీ మీరు పిల్లలకి కీ కానీ ఏదైనా సరేనండి, వాళ్ళకు తెలియాలి అన్నప్పుడు ఇలా చిన్న పేపర్ని కట్ చేసుకొని రాసుకోవాలి. దాన్ని 2 బట్టల క్లిప్పులు ఉంటాయి కదండి, అటొకటి ఇటొకటి బట్టల క్లిప్పులను పెట్టేసి పిల్లలకు ఇలా కనబడే విధంగా రాసి పెట్టామనుకోండి, వాళ్ళు ఫ్రెష్ అప్ అవ్వగానే ఈ స్నాక్స్ని తినేస్తారు. మనము ఇంట్లో నుంచి బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ లేదా ఇలా కీస్ ఎక్కడైనా పెట్టాము అని తెలవడానికైనా ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. ప్లీజ్ అండి, నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్, వైర్లు ఉంటాయి కదండి, ఛార్జింగ్ వైర్లు కానీ ఎలాంటి వైర్లు అయినా సరే దాంట్లో నుంచి సన్నటి తీగను మాత్రం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తీగను ఇలా బట్టల క్లిప్ మధ్యలో పెట్టేసి మనము నిడిల్ని ఈ తీగకు ఎక్కించేసేయండి. తర్వాత దీంట్లో దారాన్ని 2 వరుసలు కానీ 3 వరుసలు ఎన్ని వరుసలైనా సరేనండి, ఇలా తీగకు పెట్టిన దాంట్లో నుంచి దారాన్ని తీసామనుకోండి, దారం అనేది చాలా ఈజీగా వచ్చేసిందండి. ఇలా పర్మనెంట్గా బట్టల క్లిప్కు మనము ఈ తీగను పెట్టేసి ఎంత సన్నటి హోల్లోకైనా నీడిల్లోకి దారాన్ని ఎక్కించవచ్చు. చూసారు కదండి, టిప్స్ కానీ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. ఇది కానీ ఇలాంటిది ఒక బౌల్ని తీసుకొని దాంట్లో కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని వేసానండి. ముందుగానే మనము వాటర్ని కూడా వేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది ఇలా పూర్తిగా మిక్స్ చేసుకోవాలి. ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి, దాంట్లో నుంచి నేను ఒకటి తీసుకొని ఇలా మెత్తగా పొడి చేసుకోండి. ఈ ట్యాబ్లెట్ పొడిని మనము ఈ పేస్ట్లో కలిపేసేయండి. ఈ 2 కూడా మిక్స్ చేసుకున్నాక వాష్రూమ్లో ఇలా గారపట్టిన మరకలు కనబడుతున్నాయి కదండి, ఆ ఎల్లో మరకలు పూర్తిగా పోవాలన్నా వాష్రూమ్ చాలా నీట్గా క్లీన్గా అవ్వాలంటే మనము ఇలా ప్రిపేర్ చేసుకున్న కోల్గేట్ పేస్ట్ని అలాగే ట్యాబ్లెట్ మిశ్రమాన్ని ఈ వాష్రూమ్లో వేసేయండి. 1 నిమిషం పాటు అలాగే ఉంచేసిన తర్వాత బ్రష్తో ఇలా మనము వాష్రూమ్ని క్లీన్ చేసుకోవాలి. ఎక్కువగా రుద్దాల్సిన పని కూడా లేదండి. 1 నిమిషం పాటు ఇలా బాగా రాసామనుకోండి, ఇలా గారపట్టిన మరకలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. ఇప్పుడు వాటర్తో క్లీన్ చేసుకొని చూడండి. చూసారు కదండి, ఒక్క గారపట్టిన మరక కూడా కనిపించదు. ఇలా ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్ కోల్గేట్ పేస్ట్తో క్లీన్ చేసుకున్నారనుకోండి, వాష్రూమ్ అనేది ఎప్పుడు కూడా చాలా నీట్గా క్లీన్గా కొత్త దానిలా కనిపిస్తుంది. ఎలాంటి వాసన కూడా రాకుండా ఇలా నీట్గా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. చిన్నపిల్లలు ఇలా బూమర్ తిన్నప్పుడు బట్టలకు కానీ ఎక్కడైనా కూర్చున్నప్పుడు ఇలా బూమర్ అనేది అంటుకుంటుందండి. మనము ఎంత తీసినా కూడా ఇలా డ్రెస్లకే అతుక్కపోతుంది. డీప్ ఫ్రిడ్జ్లో ఉన్న ఒక ఐస్ ముక్కను తీసుకొని ఎక్కడైతే ఈ బబుల్ గమ్ అతుక్కుందో ఆ ప్లేస్లో మనము ఈ ఐస్ ముక్కను ఒక 2 మినిట్స్ పాటు పెట్టేసి అలాగే ఉంచేసేయండి. అలా ఉంచిన తర్వాత మనము కొద్దిసేపటికి ఈ బబుల్ గమ్ అనేది చాలా ఈజీగా డ్రెస్కి ఎక్కడ కూడా అతుక్కోకుండా వచ్చేస్తుంది. బాటిల్ క్యాప్ని కానీ వాటర్ బాటిల్ యొక్క క్యాప్ని తీసుకొని దాంట్లో కొద్దిగా దూదిని పెట్టేసేయండి. ఇప్పుడు దీనిపైన ఉజాలా ఉంటుంది కదండి, నీలి రంగుది, దాన్ని ఈ దూది పైన 2-3 డ్రాప్స్ వేయాలి. మనము ఎప్పుడైనా వేలి ముద్రలు వేయాలంటే మన ఇంట్లో ఇంక్ ప్యాడ్ అనేది లేనప్పుడు ఇలా దూది పైన కొద్దిగా ఉజాలను వేసి మనము ఇలా పేపర్ పైన వేలిముద్రలను ఈజీగా వేసుకోవచ్చు. ఇంకు పాడుతో ఎలా అయితే వేలిముద్రలు కనిపిస్తాయో అదే మాదిరిగా ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. అయిపోయిన కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి, పిల్లలైనా మనమైనా ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ బ్రష్కు పెట్టుకోవాల్సిన పని అయితే ఉంటుంది. దువ్వెనతో మనము కింది భాగం నుంచి ఇలా గట్టిగా ప్రెస్ చేసామనుకోండి,
అడుగు భాగాన ఉన్న పేస్ట్ అనేది ఇలా పై భాగానికి వచ్చేస్తుంది. తర్వాత దీన్ని రౌండ్గా మలిచేసి ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు పేస్ట్ని మనము ఇలా రబ్బర్ బ్యాండ్తో వేసేసామనుకోండి, పేస్ట్ అనేది కిందికి రాకుండా ఉంటుంది. దీన్ని పిల్లలు కానీ మనం కానీ ఈజీగా బ్రష్కి పెట్టేసుకోవచ్చు. మంచి సువాసన వచ్చే అగరబత్తులు ఉంటాయి కదండి, ఒక నైఫ్ని కానీ లేదా ఒక స్పూన్ తీసుకొని ఇలా అగరబత్తులపై ఉండే దాన్నంతా కూడా ఒక టిష్యూ పేపర్లోకి తీసేసుకోవాలి. ఈ అగరబత్తులపై ఉండే దాన్ని తీయాలంటే కొంచెం టైం తీసుకుంటుందండి. దీనికోసం మనము దానిపై కొన్ని వాటర్ని తడిపేసి నైఫ్తో ఇలా అనగానే ఈజీగా వచ్చేస్తుందండి. దానంతా కూడా ఇలా ఒక టిష్యూ పేపర్లోకి వేసుకోవాలి. తీసుకున్న అగరబత్తులన్నిటినీ కూడా మనము పొడిలాగా చేసుకోవాలి. ఇక్కడ నేను 2 టిష్యూ పేపర్లను తీసుకొని ఈ అగరబత్తుల పొడినంతా కూడా ఈ టిష్యూ పేపర్లో కొద్దిగా వేసుకొని రబ్బర్ బ్యాండ్ కానీ లేదా ఇలా టిష్యూ పేపర్తో మలుచుకొని ముడి వేసుకున్నారనుకోండి, అది ఊడిపోకుండా ఉంటుంది. ఇలా మనము ఎన్ని కావాలంటే అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవచ్చండి. తర్వాత వీటిని ఎక్కడైతే బ్యాడ్ స్మెల్ వస్తుందో బీరువాలో కానీ లేదా కబోర్డ్లో కానీ ఎక్కడైనా పెట్టేసుకోవచ్చండి. దీనివల్ల మనము కబోర్డ్స్ తీస్తున్నప్పుడు కానీ బీరువా తీస్తున్నప్పుడు మంచి సువాసన అనేది వస్తుంది. పాడైపోయిన కానీ కుళ్ళిపోయిన నిమ్మకాయలు ఉంటాయి కదండి, దాంట్లో నుంచి నేను ఇలా ఒక నిమ్మకాయని తీసుకొని ముందుగానే కట్ చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో సన్నుపు ఉంటుంది కదండి, దాన్ని 2 టీ స్పూన్స్ వరకు వేసుకొని ఈ రసాన్ని మాత్రమే ఈ సాల్ట్లో కలుపుకోవాలి. దీంతో మన ఇంట్లో ఉండే రాగి పాత్రలు కానీ ఇత్తడి పాత్రలు ఉంటాయి కదండి, చూసారు కదండి ఏ కలర్లో ఉన్నాయో ఈ పాత్రలు అనేవి. వీటి కోసం మనము పీతాంబర్ని కానీ ఎక్కువగా వాడే బేకింగ్ సోడా కానీ ఏది అవసరం లేదండి. ఇలా నిమ్మకాయ సాల్ట్ వేసి మనము రాగి పాత్రలను కానీ ఇలాంటి ఇత్తడి పాత్రలను చాలా తక్కువ టైంలో చేతి నొప్పి పెట్టకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ముందుగా రాగి పాత్రను క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి. స్క్రబ్బర్ని కూడా యూజ్ చేయటం లేదు, నిమ్మ తొక్కతో మాత్రమే క్లీన్ చేసుకున్నాను. చూడండి ఇంతకు ముందు దానికి ఇప్పటికీ తేడా అయితే ఖచ్చితంగా కనబడింది కదండి. అలాగే దీంతో ఇత్తడి పాత్రలను కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇత్తడి పాత్రకు చాలా జిడ్డు ఏర్పడిందండి. దీనికోసం నేను ముందుగా నిమ్మ తొక్కతో ఇలా నిమ్మకాయ రసము సాల్ట్ కలిపిన దాన్ని పూర్తిగా 2 వైపులా కూడా అప్లై చేసి ఒక 5 మినిట్స్ పాటు ఈ ఇత్తడి పాత్రను అలాగే పెట్టేశానండి. 5 మినిట్స్ తర్వాత మన ఇంట్లో స్క్రబ్బర్ ఉంటుంది కదండి, ఎలాంటి లిక్విడ్లు వాడకుండా ఈ నిమ్మరసము సాల్ట్ తోటే మరొకసారి క్లీన్ చేశానండి. చూసారు కదండి ఇత్తడి పాత్ర అనేది ఏ కలర్లోకి వచ్చేసిందో. ఇలా చాలా నీట్గా క్లీన్గా కనబడుతుందండి. మనము ఎక్కువగా కష్టపడకుండా సింపుల్గా ఇత్తడి పాత్రలను రాగి పాత్రలను క్లీన్ చేసుకోవాలంటే ఈ పద్ధతిలో క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత ఇలా వాటర్తో క్లీన్ చేసుకున్నాక ఈ ఇత్తడి పాత్ర అనేది చాలా నీట్గా కనబడుతుంది. స్టీల్ స్క్రబ్బర్తో ఇంకా గట్టిగా రుద్దేశామనుకోండి ఈ మరకలు కూడా పోతాయి. కానీ నేను ఇక్కడ స్టీల్ స్క్రబ్బర్ని రాయకుండా మామూలు స్క్రబ్బర్ తోటే క్లీన్ చేశానండి. రూమ్స్లో ఇలాంటి గోడల పైన సన్నటి డస్ట్ ఏర్పడుతుందండి. మనము ప్రతిరోజు చీపురు కట్టతో క్లీన్ చేస్తాం, కానీ ఇలాంటి డస్ట్ అనేది గోడలకు అతుక్కపోయి నల్లగా జిడ్డుగా తయారవుతుంది. అయితే అలా ఏర్పడకుండా ఉండాలంటే మన ఇంట్లో టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదండి, ఏ పౌడర్ అయినా ఇలా గోడలపైన వేసి మనము చేత్తో కానీ ఇలా మామూలుగా ఏదైనా క్లాత్తో ఆ గోడ మొత్తానికి రుద్దేసేయండి. ఎలాంటి డస్ట్ అయినా ఈ పౌడర్ పైనే పడుతుంది, అప్పుడు గోడలకు అతుక్కోకుండా నీట్గా కనబడతాయి. పిల్లలు వేసుకునే నైట్ ప్యాంట్స్ ఉంటాయి కదండి, ఎలాస్టిక్ ని ఇలా గట్టిగా అనేసామనుకోండి ఆ నాడ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. చిన్నపిల్లలైతే చాలా ఇబ్బంది పడతారు కదండి, వాళ్ళు టైట్ కానీ లూజ్ కానీ ఈజీగా చేసుకోవాలి అంటే ఇలా ఒక నాడను మనము వీడియోలో చూపించిన మాదిరిగా దాంట్లో నుంచి తీసి ఇలా కొద్దిగా గ్యాప్ ఉంచేసేయండి. తర్వాత అపోజిట్ నాడను ముందుగా ముడి వేసుకున్న దాంట్లో ఇలా పెట్టేసామనుకోండి, పిల్లలే చాలా ఈజీగా ఇలా లూజ్గా కానీ టైట్గా కానీ ఎలా అయినా వేసుకోవచ్చండి. అప్పుడు నాడ కూడా ఇలా పాయింట్ లోపలికి వెళ్ళకుండా చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఒక ఖాళీ వాటర్ బాటిల్ ఉంటుంది కదండి, నైఫ్ని కొద్దిగా వేడి చేసి ఇలా పై భాగం వరకు కట్ చేసుకోవాలి. వేస్ట్గా ఉన్న క్లాత్ కానీ చినిగిపోయిన పాడైపోయిన పిల్లో కవర్స్ ఉంటాయి కదండి, దాన్ని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఈ వాటర్ బాటిల్లో ఇలా పూర్తిగా పెట్టేసుకోవాలి. తర్వాత చివరి భాగాన్ని ఇలా వాటర్ బాటిల్ని కవర్ చేస్తూ అది ఊడిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ బ్యాండ్ని వేసుకోండి. ఈ వాటర్ బాటిల్కి క్యాప్ ఉంది కదండి, దానిని తీసేసి మనము
మాప్ స్టిక్ ఉంటుంది కదా, ఈ స్టిక్ని ఇలా ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టిక్తో ఇలా పై భాగంలో ఉన్న వాచ్లను కానీ, ఫోటోలు, ట్యూబ్లైట్స్ ఏవైనా ఉంటాయి కదండి, మనము ఇలా స్టూల్ కానీ ఎలాంటి సహాయం లేకుండా ఇలా కింది నుంచే మనము డైరెక్ట్గా ఈ స్టిక్తో క్లీన్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, ఎలాంటి వాటినైనా ఇలా క్లీన్ చేసుకోవడానికి ఈ టిప్ యూజ్ అవుతుంది. అంతే కదండి, ఈ స్టిక్తో మరొక విధంగా బూజును కూడా దులుపుకోవచ్చు. కమల తొక్కలు, నారింజ తొక్కలు ఉంటాయి కదండి, అవి పాడైపోయినా సరేనండి, వాటిని ఇలా కొద్దిగా కట్ చేసి అద్దాలపైన ఎలాంటి వాటర్ మరకలైనా, సోప్ మరకలైనా సరేనండి, ఇలా కట్ చేసిన కమల తొక్కతో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, అద్దం అనేది చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. వీటి కోసం మనము ఇలా రూపాయి ఖర్చు లేకుండా వేస్ట్గా ఉన్న వాటిని కూడా ఇంట్లోకి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. అద్దాలనే కాదండి, మన ఇంట్లో ఉండే ట్యాప్స్ ఉంటాయి కదా, వాటిని కూడా ఇలా కమల తొక్కలతో క్లీన్ చేసుకొని చూడండి, ఇవి మంచి షైనింగ్లోకి కూడా వస్తాయి. మరొక టిప్ని కూడా చూసేయండి. ఇలా ఐస్ ప్యాక్ ఉంటాయి కదండి, మనము వీటిని ఈజీగా ఎప్పుడంటే అప్పుడు మనకి చేతి నొప్పి కానీ, ఏదైనా కాలిన చోట కానీ, మనకి పాదాలు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఇలా ఐస్ ప్యాక్ వేసుకున్నాం అనుకోండి, మనకి చాలా త్వరగా ఉపశమనం అనేది లభిస్తుంది. కొబ్బరికాయ కొట్టిన తర్వాత పీచు ఉంటుంది కదండి, దాన్ని వేస్ట్ చేయకుండా ఇలా పీచును కొద్దిగా తీసుకున్నాక దువ్వెనతో ఇలా సమానంగా చేయండి. ఒకవేళ ఎక్స్ట్రాగా ఉంటే సీజర్తో కట్ చేసుకోవాలి. పొడవుగా ఉన్న ఒక స్టిక్ని తీసుకొని ఇప్పుడు ఈ పీచును మనము వీడియోలో చూపించిన మాదిరిగా రౌండ్గా పెట్టేసుకోండి. ఎక్కడ గ్యాప్ లేకుండా ఇలా పీచును పెట్టేసుకున్నాక అది ఊడిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ బ్యాండ్ని వేసుకోండి. చూస్తున్నారు కదండి, ఈ పీచును మనము చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ పీచును ఇలా కొద్దిగా వెడల్పుగా చేసుకోవాలి. మనము దేవుని గదిలో క్లీన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే మనము అగరబత్తీలను వెలిగించిన చోట ఆ పొడి అనేది పడుతుంది కదా, దానికోసం మనము వేరే వాటిని యూజ్ చేయకుండా ఇలా వేస్ట్గా ఉన్న కొబ్బరి పీచుతో మనము చాలా బాగా క్లీన్ చేసుకోవచ్చు. సోడాను వేసుకోవాలి, కంఫర్ట్ని కూడా యాడ్ చేయాలి, స్పూన్ వరకు సాల్ట్ను కూడా వేసుకోవాలి, గ్లాస్ వరకు మాత్రమే వాటర్ని యాడ్ చేసుకోవాలి. జల్లెడను తీసుకొని ఏదైనా కాటన్ క్లాత్ కానీ మామూలు క్లాత్ని కానీ తీసుకోవచ్చు. ఈ లిక్విడ్ ఉంది కదండి, ఈ లిక్విడ్ని ఈ జల్లెడ పైన కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఇంట్లో ఉండే దుమ్ము అనేది పూర్తిగా వచ్చేస్తుంది. ఇలా బెడ్డుకున్న డస్ట్ అంతా కూడా పూర్తిగా వచ్చేస్తుంది. ఏవైనా ఇలా మరకలు అంటించినప్పుడు ప్రతిసారి మనము వాటర్తో క్లీన్ చేయలేం కదండి, మన ఇంట్లో ఉండే కొద్దిగా బేకింగ్ సోడాను ఈ సోఫా పైన కొద్దిగా వేసి ఒక క్లాత్ని తీసుకొని లేదా ఇలా హ్యాండ్కి మనము సాక్స్నైనా వేసుకొని ఇలా సోఫా సెట్నంతా కూడా ఈ బేకింగ్ సోడాను అటు ఇటు బాగా రఫ్ చేస్తూ క్లీన్ చేసుకోవాలి. దీనివల్ల సోఫా పైన ఉండే జిడ్డు మరకలు అలాగే ఏవైనా నూనె మరకలు ఉన్నా కూడా అవి పూర్తిగా పీల్చేసుకుంటాయి. ఇలా సోఫానంతా క్లీన్ చేసుకున్నాక ఒక క్లాత్ని తీసుకొని మనం వేసిన వంట సోడానంతా కూడా ఇలా దులిపేసేయండి. అప్పుడప్పుడైనా సోఫాను ఈ పద్ధతిలో క్లీన్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి ఇలా తాజాగా ఫ్రెష్గా ఉండాలంటే నిమ్మకాయ రసాన్ని కొద్దిగా ఇలా పూర్తిగా కొబ్బరి చిప్పకు అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఇది కలర్ చేంజ్ కాకుండా 2 వీక్స్ వరకు ఇలా కొబ్బరి అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. కొత్తిమీరను 2 వారాల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవాలంటే ఫ్రిడ్జ్లో కాకపోయినా మనము బయటనే స్టోర్ చేసుకోవచ్చండి. ముందుగా ఈ రబ్బర్ బ్యాండ్ని ఇలా వేర్ల వరకు కింది భాగానికి చేసిన తర్వాత కొన్ని ఫ్రెష్ వాటర్ని తీసుకొని ఈ కొత్తిమీరను అందులో ఉంచాలి. మనము ఒక 2-3 డేస్ పాటు వాటర్ని మార్చితే సరిపోతుందండి. ఇలా మనము 2 వీక్స్ వరకు కొత్తిమీరను చాలా ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. ఒక గ్లాస్లో కొన్ని వాటర్ని వేసుకొని రాళ్ళ ఉప్పు కాకుండా ఇలా సన్నుప్పు ఉంటుంది కదండి, ఈ సన్నుప్పును 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. మనం వేసుకున్న ఉప్పు అనేది పూర్తిగా కరిగిపోవాలి. ఫ్రిడ్జ్లో ఐస్ అనేది ఎక్కువగా కడుతుంది కదండి డీప్ ఫ్రిడ్జ్లో, దీనివల్ల మనకి కరెంటు బిల్లు కూడా చాలా ఎక్కువగా వస్తుంది. మా డీప్ ఫ్రిడ్జ్లో ఇంత కూడా ఐస్ లేదు కదండి, ఇది నేను ట్రై చేసిన తర్వాతనే మీకు యూజ్ అవుతుందని ఈ వీడియోలో షేర్ చేశానండి. ఇలా మనము సాల్ట్ కలిపిన వాటర్ని వేయడం వలన
కొద్దిగా కూడా ఐస్ అనేది అస్సలకే కట్టదు. దీనివల్ల మనకి కరెంటు బిల్లు చాలా తక్కువగా వస్తుంది. డీప్ ఫ్రిడ్జ్లో ఎంత గడ్డ కట్టిన ఐస్ అయినా సరేనండి, ఇలా కొద్దిగా వేయగానే అది పూర్తిగా కరిగిపోతుంది. బయటికి మనము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు హ్యాండ్ బ్యాగ్లను యూజ్ చేసాం కదండి, దాంట్లో ఇలా అమౌంట్ని కానీ క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు ఉంటాయి కదా, ఇలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని మనము చేతికి వేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఆ జిప్ని ఎవరైనా తీసే అవకాశం ఉంటుంది కదండి. ఇలా ఎక్కువగా రష్లో వెళ్ళినప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎవరు కూడా తీయకుండా ఉండాలంటే ఇలా మనము హ్యాండ్ బ్యాగ్ జిప్కి మనము ఇలా పిన్నిస్ని వేసేసామనుకోండి, తీయడానికి అంత ఈజీగా ఉండదు. పిల్లలు కూడా ప్రతిసారి ఇలా జిప్ని తీయాలి అనుకున్నప్పుడు ఇలా పిన్నిస్ని పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ టిప్స్ అని మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టిప్స్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.